దాడి జరిగింది కదా దాని మీద. అంతా కోడిగా 2.4. 2.4. అంతా సినిమా ఏంటంటే యాక్షన్ వచ్చినప్పుడే మన మీద దాడులు జరుగుతాయి అన్నమాట. అంతకుముందు జరగవు దాడులు. అంతకుముందు జనాలు తిరగడు కదా అన్నమాట. గబాలన పరదలకు పోయి తిరుగుతారు మనవాడు. అంతకుముందు ఏం జరగవు. ఇప్పుడు ఎలక్షన్ రోజు మనకు 2.4 వస్తుంది, గుర్తొస్తుంది అనమాట. కోడి కత్తికేసి 5 సంవత్సరాలు లోపల పెట్టారండి. మన రిలీజ్ చేశారు పాపం. ఆడు కూడా ఏమంటున్నాడు, నేను వేరే చోట నుంచి ఎమ్మెల్యే కింద పోటీ చేస్తాడు. ఇప్పుడు కొట్టినాడు కూడా ఏం చేస్తారండి, వాడు ఏం చేయరు. పోయిన సంవత్సరం కూడా ఒక అవినాష్ రెడ్డిని చంపేసిన తర్వాత మీరు చూస్తున్నాడు నేను కడపలో 6 years పని చేశాను. అక్కడ కడపలో 6 years పని చేశా. జమ్మలమడుగు నుంచి ముద్నూరు నుంచి పులివెందుల వరకు ఎంత దూరం ఉండదు చెప్పండి ఒకసారి. అదే నైట్ వదిన బాధరెడ్డికి ఫోన్ చేసి జమ్మలమడుగు నుంచి వస్తున్నాడు ఇతను. 7 కిలోమీటర్లు ఏమో జమ్మల ముద్దురు జంక్షన్ నుంచి, అక్కడ నుంచి 12 కిలోమీటర్లు కడప పులివెందుల. ఎట్లా వచ్చాడు ఆ రోజు నైట్ 3 గంటలకు ఎందుకు ఫోన్ చేశారు వదినకి? ఏం కూర ఉండేవాడు ఫోన్ చేస్తారు వదినకి? 3 గంటలకు ఏ వదిన కూర ఉండిద్దా? వీడు చెప్పడం మనం ఏంటో సిబిఐ రిపోర్ట్ అది చెప్పాడు కదా అరుణ. ఎందుకు ఫోన్ చేశారంటే ఏం కూర ఉండితే ఫోన్ చేశాను. మరి 200 ఎదలో అయితే చెప్పడం సామాన్యం చెప్తారని. చాలా చెడ్డ విషయం అంతా చాలా చెడ్డ విషయం అంతా. ఏదైనా జరిగితే విషయం నిజం చెప్పాలి. 3 గంటలకు ఎవరన్నా మీ ఇంట్లో ఉంటుంది కూర, ఎవరన్నా ఏ ఇంట్లో ఆడద కూర ఉండదు. కూలి పని చేసి 4 ఇంట్లో వేసి పాపం వాళ్ళ కూర ఉండికి వెళ్తారు. 3 గంటల కంటే అఫీషియల్స్ ఎవరు వేసి కూడా 3 గంటల కూర ఉంటారు. వాళ్ళంటే చెఫ్లు ఉంటారు వాళ్ళ ఇంట్లో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏంటనుకున్నారు? పులివెందుల్లో వాళ్ళని కొట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే పొలంగడి సెంటర్ కానీ పులివెందుల ముద్దు నుంచి కానీ ఇక్కడ దాకా ఎక్కడ కొట్టినా సరే వాళ్ళని కొట్టినాడు. అలా ఇంట్లో చెఫ్లు ఉండరా? 3 గంటలకు వదిన వేసి కూర ఉంటుందా? నువ్వు చెప్పడం ఏంటి? సిబిఐ కేసులు అడిగినప్పుడు వదిన గారికి ఎందుకు ఫోన్ చేశాను ఎరుపుగా అంటే, వదిన ఏం కూర ఫోన్ చేస్తావు నువ్వు? రాజకీయం నడిపే మొత్తం అక్కడి నుంచి అండి, భారతరెడ్డి నడిపే రాజకీయం మొత్తం. సరే అయిపోయింది. సింగనర్ కొట్టారు. సింగనర్ ఎవడ కొట్టాడు? నీకు జడ్పీ కేటగిరీ ఉంది అక్కడ. చుట్టుపక్కల నీ కార్యకర్తలే. కానీ అందులో రాజకీయ దెమ్మ తిరిగిపోవాలి. మాకు దెమ్మ తిరగదండి అసలు. కోడికత్తి కొడిసిన వాడు చేయి పడవాడు. ఎవడన్నా పోటీ పడాలంటే వెళ్ళి పొట్ల పొడుస్తాడు. ఎక్కడ పొడుస్తాడు? వెళ్ళి ఎక్కడ పడవాడు కదా, చేతి మీద పొడుస్తాడు. చేయి ఎరిగింది అడిగి కన్నా పొడుతుంది కన్నా. అది ఎక్కడ ఎయిర్పోర్ట్లో అంటే ఎంత భద్రత ఉంటుంది? CR5 కానిస్టేబుల్ CR5 గమ్యాలు ఉంటారు ఎయిర్పోర్ట్లో. అది ఇది చేయి ఎందుకు పొడుస్తారు? వచ్చినాడు చేయి. ఇప్పుడు నేను చంపాలంటే ఎక్కడ పొడుస్తా? వచ్చి ఎట్లా పొట్టను పేగ మీద చేస్తా. ఎక్కడ కొట్టచ్చు. రాయి పెట్టి కొట్టిన వాడికి కాలుస్తాయి కానీ కనిపెట్టి, రాయి పెట్టి కొట్టిన అవకాశం ఉన్నప్పుడు కనిపెట్టి కాలుస్తాయి ఎంత ఉంది అక్కడ విషయం? వాడు చెప్పండి అక్కడ విషయం. రాయి పెట్టి కొట్టినట్టుగా అంత విషయం ఉందంటే కనిపెట్టి కాలుస్తాయి ఎంత విషయం ఉంటాడు ఇంకా? 2.4 అండి. ఇది అంత సినిమా నడిపించండి, కొంచెంసేపు నడిపిస్తారు వాళ్ళే. 2 నెలలు ఇంకా నెల 15 రోజులు ఉంది కట్టగా. వీడి జీవితం మాత్రం తిహార్ చేయలేడికి ఇంకా. ఎందుకంటే కన్ఫామ్ అండి. ఎందుకంటే ఉండి ఏం చేస్తాడు తెలిసి ఇప్పుడు వెళ్తున్నాడు, ఢిల్లీ వెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడు వెళ్ళి? ఎవడు తెలుసు ఢిల్లీ? అమిత్ షా కాళ్ళు మొక్కుతాడు. అది మోదీ గారు ఏం నొక్కుతాడు మనకు తెలియదు ఆ విషయం. వెళ్ళి అప్పుడు అన్నాడు చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు, విమానాలు వెళ్తున్నాడు, శాలలు కప్పుతున్నాడు, వెళ్తున్నాడు. నువ్వేం వెళ్తున్నావు మరి? వెళ్ళి నువ్వే మనం వెళ్తున్నావు, నడుచుకుంటే వెళ్తున్నావు నువ్వు కూడా. వెళ్ళి ఇస్తారండి. ఎందుకంటే నమ్మారు జనాలు. ఒక్కసారి అమ్మని చేతిలో బైబిల్ పెట్టి తిప్పాడు. అమ్మని దోశాడు, చెల్లిని దోశాడు. రేపొద్దు వీడికి ఆడ తోడున్నాడు. చెల్లి ఆడ కొడుతుంది కడప. ఆడ చెల్లికి సమానం చెప్పండి ఒకసారి. వెళ్ళి ఆడకి కడపకి వెళ్ళి సొంతంగా ఒకసారి చెల్లికి సమానం చెప్పన్నాడు. వెళ్ళి ఇక్కడ తిరగడం కాదు, కడప పులిందులకి వెళ్ళి వాళ్ళ చెల్లికి సమానం ఏంటమ్మా ఇట్లా మాట్లాడుతున్నా, చెల్లికి సమానం చెప్పండి ఒకసారి. అడిగి సమానం చెప్పడు వెళ్ళి. ఎందుకని చెప్పలేకపోతే చెల్లికి సమానం నువ్వు చెప్పాలని నువ్వు రాజకీయ ఇంకా నువ్వే ముఖ్యమంత్రి. ఇంకా జనాలందరూ సమానం చెప్తున్నావు. వచ్చి నువ్వు రోడ్డు మీద జనాలందరూ చూపిస్తున్నావు చేతులు. మరి పులివెందులకి వెళ్ళి ఒక్కరోజు చెల్లి ఏంటమ్మా ఇట్లా పోటీ చేస్తున్నావు అంటే మాట్లాడేవాను. మరి నీ వల్ల అవదా? చేతగానే అవడునా? నువ్వేం ముఖ్యమంత్రి? పులివెందులు పులిపెట్ట మీ అమ్మ అడవికి వెళ్ళిందా? మీ పులేమి ఇంటికి వచ్చిందా? కాదు పులివెందులు పులిపెట్టండి ఏంటి మరి లెక్క? పులిపెట్టండి లెక్కండి. పుల్లాగా నడవాలి ఎక్కడన్నా సరే. మరి సొంత చెల్లి చెప్పలేకపోతున్నాం, చిన్న కూతురు చెప్పలేకపోతున్నాం, ఎవడు సమానం చెప్పలేకపోతున్నాం. అంటే ఓడిపోతానని భయం చేత సార్ ఓడిపోతున్నది వాళ్ళకి తెలిసిపోద్ది విషయం. తెలిసిపోయింది తర్వాత 21 అసెంబ్లీలో మొత్తం మార్చి పారదెబ్బాడు. ఎక్కడ జోగి రమేష్ గారిని తీసుకొచ్చి పెళ్ళంలో వేసాడు. ఎందుకు వేశారు? ఆ కాశీలో గెలలేదు అతను. ఒక మంత్రికి మీరు పదవి ఇచ్చారు, అక్కడ గెలిచినాడు. ఇక్కడ తీసుకొచ్చి పెళ్ళంలో చేయడం కరం ఏంటి అక్కడ అర్థం కావట్లా. అంటే ఇక్కడ పోటీ చేసాడు లేక అదే పార్టీ మీరు చేసాడు పోటీ చేసాడు గెలిచాడు ఎమ్మెల్యే కింద. మరి మీరు ఎందుకు వెళ్ళకపోతున్నారు? అక్కడ విడదలో తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? మీరు ఎక్కడ వేశారు? గుంటూరు తూర్పు వేశారు మీరు తీసుకెళ్ళి. అదేంటి ఆమె అక్కడ గెలిచింది కదా, మరి అక్కడ తీసుకెళ్ళి
ఎక్కడ ఇప్పుడు గెలిచిన వాళ్ళకి సీట్ నువ్వు వెళ్ళిపోతున్నావు అన్నయ్య. నువ్వు గెలిచిన వాళ్ళకి సీట్ వెళ్ళిపోతున్నావు. మంత్రికే సీట్లు లేకుండా అసలు మంత్రులు లేదు, ఎమ్మెల్యే ఎవడం లేదు. ఎమ్మెల్సీలే ఒక మంత్రి గుమ్మన జ్వరం వచ్చి 60 పార్టీలు గెలిచాడు, వచ్చి పార్టీలు చేరాడు. ఒక మంత్రికి ఉండి రాజీనామా వచ్చాడు. మరి నీకంటే బాలన్ శ్రీనివాసరావు ఏం చేసి నీకు ఆనికి కానిపోతే మాగండ శ్రీనివాసరావు కూడా ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తున్నాడు. మాగండ శ్రీనివాసరెడ్డికి ఇవ్వాల. మాగండ శ్రీనివాసరెడ్డి అన్నాడు టీడీపీకి వచ్చి మా అబ్బాయికి ఎంపీ పదవి ఉన్నాడు. మరి నువ్వేం చేశారు? ఇప్పుడు వాళ్ళ కోళ్ళకి ఇచ్చాడు తీసుకొచ్చి, అందుకే గమ్మున కూర్చున్నాడు. ఇంకా ఏదైనా రాజకీయం నడిపిస్తారండి. ప్రశాంత్ కిషోర్ అన్నాడు నీ పని అయిపోయిందమ్మా, నీ పని అయిపోయింది, మీకు చేసాం, సర్వే చేసాం, అంత అయిపోయింది. నేను రాజకీయం నడిపించాను, రాజకీయం నడిపించావు, నేను చెప్పిన విషయాలు చేసావు, కానీ ఇప్పుడు నడవదని చెప్పాడు. నువ్వు కోడి కత్తికేసే నీ అమ్మ 5 సంవత్సరాలు నువ్వు గెలిపిస్తున్నావు, దాన్ని బయటకు తీసుకెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు రాయపెట్టి కూడా తీసుకొస్తాను బయటకు. అన్న ఎంత సినిమాలండి ఇవన్నీ సినిమాలు. ఇప్పుడు సినిమాల్లో పవన్ కళ్యాణ్ నటిస్తాడు, నీ జీవితంలో నటించాడు పాపం అతను వచ్చి. నువ్వేం సినిమా అమ్మ కూడా చూపిస్తున్నావు జనాలకి. సినిమా చూపిస్తున్నావు అసలుకి. RRR ఇది 4R ఇది రాయబెట్టి కొడుతుందండి. అక్కడ నీకు ప్రొడక్షన్ ఉంది, పైన పోలీస్ ప్రొడక్షన్ ఉంది, కింద నీ అంత కార్యకర్తలు అంతా పైనుంచి ఆడు కొడతారు కర్మకాయలు. అసలుకి ఏమైనా టీడీపీ తోసాడు 2.5 అంతా. ఎందుకంటే ఓడిపోయే సందర్భం వచ్చినప్పుడు ఎవడని చెప్తారు సమాజం అంతా. అది ఏదో చంద్రబాబు నాయుడు జరగమదే మేము పద్దా గుద్దించుకుంటే మేము పొడిపించుకుంటాం పద్దాగా. చంద్రబాబు నాయుడు జరగమది ఏ గద్దూరులో జరగనా, దర్శనం జరగనా? దర్శనం రాలేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ప్రొడక్షన్ ఫోర్స్ ప్యాట్లు పెట్టారు వాళ్ళు. ఇక్కడేం పెట్టరు. మరి మనం దాడి జరిగితే మనకు సింపతి పెరిగింది. మరి అక్కడ జనాల్లో సింపతి పెరిగితే కూడా ఓట్లు పడేది. సింపతి కాదు ఏం లేదు సార్, బొంగు ఏం లేదు. వీడు ఓడిపోవడం కన్ఫాము. వీడు తిహార్ జైలు కవితను పెట్టారు కదా, అక్కడ తీసుకెళ్ళి పెట్టడం కన్ఫామ్ అండి.